మేడం అంటే ఒక మంచి రోల్ చేశారు, థ్యాంక్ యూ. బాగుంది. మరి ఏంటి నెక్స్ట్ సినిమాల్లో పెట్టుకుంటారా లేదా మిమ్మల్ని అడిగారా? నేనేం అడగలేదండి. అయ్యో అడగాలి కదా, బాగా చేస్తే నెక్స్ట్ ఆపర్చునిటీస్ అడుగుతాం కదా. మనం అడగకూడదు, వాళ్ళే ఇవ్వాలి. ఓ అంటే మీ పర్ఫార్మెన్స్ చూసి వాళ్ళందరూ వాళ్ళు ఇవ్వాలి ఇవ్వాలి. కాన్ఫిడెన్స్. ఇస్తున్నారా సార్ మరి? షూర్. సూపర్ సార్, సూపర్. మేడం అయితే ఆ, ఇప్పుడు మీరు చేసిన క్యారెక్టర్ ఏదైతే ఉందో అవునండి. ఆన్ స్క్రీన్ చాలా బాగుంది, థ్యాంక్ యూ. ఆఫ్ స్క్రీన్ లో ఎలా ఉంది మీకు? ఆ ఎక్స్పీరియన్స్ ఏంది? చాలా కష్టం అనిపించింది. నాకు కష్టం అని ఒక వర్డ్ లో మీరు ఇవ్వద్దు, నాకు ఖచ్చితంగా ఒక డిస్క్రిప్షన్ కావాలి దానికి. డే అసలు ఒక డే ఎలా అంటే ఆ శారీలోనే ఇప్పుడు సపోజ్ మీరు లంచ్ బ్రేక్ లో అయినా సరే కాస్ట్యూమ్ చేంజ్ చేసుకునేంత లేదు అక్కడ. లేదు, చెప్తాను చూడండి. ఆ, ఫుల్ బ్లాక్ మేకప్, టాన్ మేకప్, ఎండ ఉంది ఎక్కువ, ఉమ్, స్లిప్పర్స్ లేవు, ఉమ్, ఆ పొలాల్లో నడవాలి, ఉమ్, ఆ మేకప్ ఇరిటేట్ వచ్చేస్తుంటది. ఎంత మేకప్ అంటే ఫుల్ బ్లాక్ మేకప్, ఉమ్, ఫుల్ హెవీ వేపించేశారు. ఉమ్, చెయ్యికి, నెక్ కి, ఉమ్, మళ్ళీ కాళ్ళకి కూడా కొంచెం వేపించారు, కాళ్ళు ఉమ్. కూడా వేపించారు. శారీ కనిపిస్తుంది అని కాళ్ళు కూడా ఫుల్ బాడీ బ్లాక్ మేకప్. మీరు చూసింటారు కదా. అవునవును, ఉన్నాయి లెగ్ షాట్స్ ఉన్నాయి చూసాను నేను. ఫుల్ బ్లాక్ మేకప్. సార్ ఎందుకు సార్ ఇంత బ్లాక్ అంటే, అది న్యాచురల్ గా రావాలి ఐశ్వర్య, ఉమ్, చెయ్యండి మీరు, మంచిగా ఉంది ఈ ప్రాజెక్ట్, చాలా మంచి, అంటే రెస్పాన్స్ కూడా అలాగే వస్తుంది. ఐ వెరీ హ్యాపీ. సూపర్ థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. సూపర్ సూపర్ మేడం. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఆల్రెడీ థియేటర్స్ లో చేస్తారు, ప్రీవియస్ ఏం చేశారు మూవీస్ మీరు? చాలా ప్రాజెక్ట్స్ చేశానండి, బట్ రిలీజ్ అవ్వలే, పేర్లు Okay, అంటే వద్దులేండి. మెయిన్ లీడ్ యాక్టర్ ఒక మూవీ రిలీజ్ అయింది, షికండి అని ఒక సినిమా రిలీజ్, అది ప్లాస్టిక్ కవరెన్స్ గురించి చేశారు. ఓకే, రిలీజ్ అయింది ఆ సినిమా, అంటే చిత్తూరు వాళ్ళది అది. మెయిన్ లీడ్ హీరోయినా లేకపోతే లీడ్ లీడ్ రోల్ చేశారా? లీడ్ రోల్ చేశాను. సూపర్. అంటే అంటే కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, నెగటివ్ రోల్స్ చేశాను. రిలీజ్ అవుతే అవ్వాలి అని ప్రమోషన్ జరుగుతున్నాయి. ప్రతి మనిషికి స్వార్థం ఒకటి, ఈగో ఒకటి, ఉమ్. నెక్స్ట్ కొంతమందికి పొగరు, తల పొగరు అంటారు, ఇలాంటి కొన్ని ఉంటాయి, ప్రతి మనిషిలో ఉంటాయి, మీలో ఉంటాయి, నాలో ఉంటాయి. అవునా? ఒక థియేటర్ ఆర్టిస్ట్ అండి మీరు యూట్యూబ్ కి ఎలా ఓకే చేశారు? ఇది నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను సీరియస్లీ, బట్ ఆ కన్విన్సింగ్ ఎలా కన్విన్స్ చేశారని మీరు ఎలా చేశారు యూట్యూబ్? ఏదైతే ఏంటండి, యాక్టింగే కదా. లేదు మేడం, ఈ మాట అనొద్దు మీరు. ఎందుకు అనకూడదండి? నేను ఒక ప్రాజెక్ట్ చేద్దామని చెప్పి నేను ఆడిషన్ పెట్టినప్పుడు చాలా మంది వచ్చారు. ఓకే, నేను థియేటర్ కి అయితేనే చేస్తాను, నేను ఓటీటీకి అయితే చేస్తాను, యూట్యూబ్ కి చేయనని చెప్పి 10 మంది రిజెక్ట్ చేశారు. నేను అలా చేయనండి. చాలా మంది ఉన్నారు. యాక్టింగ్ అనేది నా ఫ్యాషన్, అందుకే చేస్తున్నా నేను. ఏదైతే ఏంటి, యూట్యూబ్ అయితే ఏంటి, థియేటర్ అయితే ఏంటి, మనం యాక్టింగ్ చేసేకి వచ్చాం ఇక్కడ. ఓకే, సో ఏదైతే నాకేం problem లేదు. ఎవరైతే ఉన్నారో ఈ వీడియో మీరు చూస్తే కనుక అంటే మీ పర్సనల్ కి మీ పర్సనాలిటీకి మీకు అర్థమైపోయింది, వీడు ఖచ్చితంగా నన్నే అంటున్నాడు, ఈ రఘురామ్ ఓలేటి అనేవాడు నా గురించి మాట్లాడుతున్నాడు అని మీకు ఖచ్చితంగా అర్థమైంది. చూసి నేర్చుకోండి. ఎవరైతే నేను ఓటీటీనే చేస్తాను, థియేటర్ చేస్తాను, యూట్యూబ్ నేను చేయనని చెప్పి కూర్చున్నట్టే ఉంటది. కొంచెం కన్విన్స్ అయ్యే మెంటాలిటీ ఉంటే కొంచెం పైకి వస్తారు. చెప్పండి, మీరు చెప్పండి. లేదా చాలా ప్రెజర్ నాకు, అది ఎలా అంటే అవునా? ఒక అప్కమింగ్ డైరెక్టర్ ఉంటే, సపోజ్ ఇప్పుడు విజయ్ గారు ఉన్నారు, మీరు దొరకడం ఆయన అదృష్టం. ఫస్ట్ థింగ్, Thank you. ఒక థియేటర్ ఆర్టిస్ట్ యూట్యూబ్ చేయడానికి ఒప్పుకుందంటే ఆయన అదృష్టం. ఇది అందరికీ రావట్లేదు. అవునండి. ఒక అప్కమింగ్ డైరెక్టర్ ఒక మంచి స్కిల్స్ ఉన్న ఒక అమ్మాయిని పెట్టుకుంటేనే తన ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయగలడు. అలాంటి వాళ్ళు లేక కాంప్రమైజ్ అయ్యి సరైన షార్ట్స్ రాక డిసప్పాయింట్ అయ్యే డైరెక్టర్స్ ఇంక్లూడింగ్ మీ చాలా మంది ఉన్నారు. సో నేర్చుకోవాలి చాలా. ఇండస్ట్రీ అంటే రంగులు రంగులు, అది ఎందుకులేండి, మళ్ళీ మమ్మల్ని ట్రోల్ చేసేస్తారు. లేదా నన్ను ఈ ఇంటర్వ్యూలో కింద కామెంట్ లో గట్టిగా వేస్తుంది, నాకు అలవాటు అయిపోయింది. ఎప్పుడైతే నేను ఇక్కడికి వచ్చానో నేను అన్నిటికీ రెడీ అయ్యే వచ్చాను కెమెరా ముందుకి. సో నేను కూడా అంతే. సూపర్ అండి, ఖచ్చితంగా మీ ప్రాజెక్ట్ మంచి సక్సెస్ అవ్వాలి. ఇంకొకటి ఏమంటే అండి, చెప్పండి. టాలెంట్ ఉన్న వాళ్ళకి ఎంకరేజ్ చేయాలండి. ఉమ్, బ్యాక్గ్రౌండ్ లేదని ఉమ్, చాలా జరుగుతున్నాయి కదా. ఉమ్, ఓకే ఇప్పుడు చాలా ప్రాజెక్ట్స్ ఓకే చెప్పేస్తారు, సెట్ కి వెళ్ళే వరకు ఓకే అడ్వాన్స్ కూడా ఇచ్చేసి రిటర్న్ కూడా తీసుకున్న చాలా ప్రాజెక్ట్స్ అవును. ఉన్నాయి. అలా టాలెంట్ ఉన్న వాళ్ళకి ఎంకరేజ్ చేయాలండి. సూపర్, మంచి పాయింట్ ఒకటి మాట్లాడారు, మళ్ళీ వాళ్ళతో మాట్లాడాలి నేను. మాట్లాడండి. చెప్తాను ఏంటంటే నాకు జరిగిన ఇష్యూ సార్, నేను మీతో షేర్ చేసుకుంటాను. అంటే సందర్భమో కాదో తెలీదు, నేను బ్యాచిలర్ పార్టీని ఒక మూవీ చేశాను, థియేటర్ లో రిలీజ్ కి రెడీగా ఉంది. నాకు ప్రమోషన్స్ చాలా ఇంపార్టెంట్, కానీ మా డైరెక్టరే ప్రొడ్యూసర్ అయ్యి ఉన్నది మొత్తం సినిమాకి పెట్టారు. ఆయన దగ్గర పైసలు, ప్రమోషన్స్ ఫ్రీ ప్రమోషన్స్ రోడ్ల మీద పాంప్లెట్లు పెట్టుకుని నేను చేశాను సార్, మీరు చూసే ఉంటారు. అయితే మమ్మల్ని చూసి ఒక అతను పిలిచారు, సార్ మేము మిమ్మల్ని పాడ్కాస్ట్ చేస్తాము, ఒక ఇంటర్వ్యూ చేస్తాము, మీ ఛానల్ అదే మీ సినిమాని మేము జనాల్లోకి తీసుకెళ్తామని చెప్పి నన్ను పిలిచారు. నేను అప్పుడు విజయవాడ ప్రమోషన్ చేస్తున్నాను. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాను. నేను వచ్చి స్టూడియోకి వెళ్ళిన తర్వాత కూర్చొని మొత్తం క్లియర్ గా మాట్లాడిన తర్వాత లాస్ట్ లో డబ్బులు ఇస్తే చేస్తామని చెప్పాను అన్నారు. సీరియస్లీ సార్, నాకు ఆ రోజు ఎలా అనిపించిందంటే
ఒక థియేటర్ మూవీ చేసినా సరే వాడికి ఒక రికగ్నిషన్, అది ఆ గుర్తింపు అనేది లేదు. ఇంకొకటండి ఇన్‌ఫ్లుయెన్సర్స్ అని వాళ్ళని ఆ, కష్టపడి యాక్టింగ్ చేస్తున్నాం కదా! మరి ఉమ్, అది యాక్టింగ్ చూసి ఇవ్వాలి గదా! ఉమ్, వాళ్ళకి అంత ఫాలోవర్స్ ఉన్నారు, ఇంత ఫాలోవర్స్ అని చూసి వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు కదండీ! ఇది ఉమ్, తప్పని నేను చెప్తలే. టాలెంట్‌ని గుర్తించాలి. ఉమ్. బట్ మాలాంటోళ్ళకి కూడా ఇవ్వాలి గదండీ! ఓకే, మీకు ఒక క్వశ్చన్, నేను రెమ్యూనరేషన్ లేకుండా నేను హ్మ్. ప్రాజెక్ట్ చేయను అని హ్మ్. పక్కెళ్ళిపోయిన చాలా మంది ఉన్నారు. అవును. ఈయన రెమ్యూనరేషన్ ఇవ్వకపోతే మీరు చేసేవాళ్ళ? నేను చేసేదాన్నండి. అవునా? సరే, ఇప్పుడు ఆయన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి డబ్బులు లేవు, మీకు ఇచ్చిన రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చేయమంటారు, ఇచ్చేస్తారా? ఇచ్చేస్తాను. ఆయన ఇస్తారులే తెలీదు కానీ, బట్ ఇచ్చేస్తానండి. ఇస్తారన్న మాటకి మాత్రం ఇచ్చేస్తానండి. ఆ, అడగండి నాకు. నేను తీసుకున్న పేమెంట్ వేరే, వాళ్ళిచ్చిన పేమెంట్ వేరే. అడగండి నేను ఓకే. నో ప్రాబ్లమ్ సార్ అని చెప్పాను నేను. ఓకే, సో తను ఎప్పుడు ఫోర్స్ మైక్ చేయలేదు. తీసుకుంటాం. సో తన పేమెంట్ విషయంలో నాకు ఇంతే కావాలి ఇంతే అని Hmm. అంత పర్టికులర్ ఏం లేదు. చాలా Hmm. ఫ్లెక్సిబుల్ గా ఉన్నారు. Okay. సో తను అలా ఫ్లెక్సిబుల్ గా ఉండబట్టే నేను తనతో మా ఈ జర్నీ అనేది కంటిన్యూ జరిగింది అండ్ ప్రెసెంట్ సక్సెస్ కూడా అయింది. యాజ్ ఎ డైరెక్టర్ గా ఎవరైతే ఈ సపరేట్ ఒక గ్యాంగ్ ఉందో, లైక్ ఏంటంటే, చెప్తాను, నేను క్లియర్ గా చెప్తాను. ఈ గ్యాంగ్ అని నేను ఎందుకు అంటున్నానంటే, లిటరలీ సార్, ఒక వాళ్ళు మహా అయితే ఒక షార్ట్ ఫిల్మ్ చేసి ఉండొచ్చు, లేదా ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ వచ్చిన ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ అయి ఉండొచ్చు.